My name is Epsiba Beulah. Before I was a Hindu girl doing a lot of idol worship, and I was like a completely traditional girl, like accepting what father says, what the elder says, and I was used to respect all those things. And after coming to the Lord, and I stopped the tradition. I completely stopped the tradition, and I just entered into the love and compassion of the Lord. My parents arranged for the marriage, and it was like a 2 months gap from the arrangement to the marriage. And immediately after marriage, like he said, like I don't like you. I just want to leave, and he left. Even I was pleading him, I was begging him, and I was asking him to come back, but it never happened. If he is not going to come to me, I want to die. If he is going to be separated from me, I should die. The day I was about to kill myself, I was watching a TV channel, and immediately she started like, here one girl is crying. You have been separated with your husband and you are planning to die now, but you are not going to do that. Immediately I called to one of my Christian friends, and she shared with me the gospel. On the spot, I accepted Lord as my Savior. The next moment, I felt free from the burdens and all kind of thoughts, and everything left me. ప్రైజ్ లార్డ్ అండి. దేవునికి మహిమ కలుగును గాక. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధ గొప్ప దేవానికి స్తోత్రం, స్తుతి, మహిమ, ఘనత, ప్రభావం చెల్లించుకుంటున్నాం. నాయన సమయంలో ఉన్న పాటను మీ పాసనీతికి వచ్చుటకు మీరు మాకు ఇచ్చిన ఈ గొప్ప సదవకాశానికి వందనాలు ప్రభా. లూకాసు వార్తని ధ్యానిస్తూ అయ్యా తండ్రి ఆయతపరచబడటానికి ప్రభా, సిద్ధపరచబడడానికి నీ రాకడికి నైనా మేము ఏ రీతిగా సిద్ధపడాలో ప్రభా, నీ రాకడ సమీపిస్తుండగా తండ్రి ఆ ధ్యాన అంశాలు మేము ధ్యానిస్తుండగా లూకాసు వార్తలో నీ గురించిన గొప్ప గొప్ప సత్యాలు మర్మాలు మేము ధ్యానిస్తుండగా నాతో మాట్లాడి ఏ బిడ్డకి ఏ అవసరం ఉందో తండ్రి అవసరత చొప్పున వారి అవసరతలు తీర్చి ప్రభా నైనా మరి ముఖ్యమైన రక్షణ కార్యంలో వారంతరంగంలో జరిపించి మీరే సమస్త మహిమ ఘనత ప్రభావాలు పొందుకోమని యేసుక్రీస్తు నామములో ప్రార్థన వేడుకుంటూ పొందుకుచున్నాము తండ్రి. ఆమేన్. ప్రైజ్ లార్డ్ అండి. దేవునికి మహిమ కలుగును గాక. మరి దేవాది దేవుడు మనకి ప్రేరేపించి మరి నడిపిస్తున్న విధానాన్ని బట్టి దేవునికి మహిమ కలుగును గాక అండి. మరి ఈ టీవీ ద్వారా దేవుడు మరి మనకి ఇచ్చిన ప్రేరేపణ చొప్పున మరి లూకాసు వార్తలోకి వెళ్ళి మనం ఆయతపరచబడు వాగ్దానాలతో ఆయతపరచబడడానికి సిద్ధపరచబడడానికి మరి దేవుడు ఇచ్చిన అంశానితో ముందుకు సాగుతున్నామండి. అవునండి, లూకాసు వార్త ధ్యానంలో ఇప్పటివరకు 4 అధ్యాయాలు కంప్లీట్ చేసుకొని ఈరోజు మనం 5వ అధ్యాయంలోకి అడుగు పెడుతున్నాం. అంత మాత్రమే కాదు, మరి 12వ భాగంగా ఈరోజు మనము ధ్యానించబోతున్నామండి. 5వ అధ్యాయం 1 నుండి 11 వచనాలు చదివి తర్వాత మనం ధ్యానిద్దామండి. జనసమూహము దేవుని వాక్యము వినుచు ఆయన మీద పడుచుండగా ఆయన గన్నేసరేతు సరస్సు తీరమున నిలిచి ఆ సరస్సు తీరమునున్న 2 దోణెలను చూచెను. జాలరులు వాటిలో నుండి దిగి తమ వలలు కడుగుచుండిరి. ఆయన ఆ దోణెలో సీమోనుదైన ఒక దోణె ఎక్కి దరి నుండి కొంచెము త్రోయుమని అతనిని అడిగి కూర్చుండి దోణెలో నుండి జన సమూహములకు బోధించుచుండెను. ఆయన బోధించుట చాలించిన తర్వాత నీవు దోణెను లోతునకు నడిపించి చేపలు పట్టుటకు మీ వలలు వేయుడని సీమోనుతో చెప్పగా సీమోను, ఏలినవాడా, రాత్రి అంతయు మేము ప్రయాసపడితిమి కానీ మాకేమీయూ దొరకలేదు. అయినను నీ మాట చొప్పున వలలు వేతునని ఆయనతో చెప్పెను. వారలాగున చేసి విస్తారమైన చేపలు పట్టిరి. అందుచేత వారి వలలు పిగిలిపోవుచుండగా వారు వేరొక దోణెలోనున్న తమ పాలి వారి వచ్చి తమకు సహాయము చేయవలనని వారికి సంజ్ఞలు చేసిరి. వారు వచ్చి 2 దోణెలు మునుగునట్లు నింపిరి. సీమోను పేతురు అది చూచి యేసు మోకాళ్ళ ఎదుట సాగిలపడి, ప్రభువా, నన్ను విడిచిపొమ్ము, నేను పాపాత్ముడనని చెప్పెను. ఏలయనగా వారు పట్టిన చేపల రాశికి అతడును అతనితో కూడనున్న వారందరూ విస్మయముందిరి. అలాగున సీమోనుతో కూడా పాలివారైన జెబెదయి కుమారులగు యాకోబును యోహానును విస్మయముందిరి. అందుకు యేసు, భయపడకుము, ఇప్పటి నుండి నీవు మనుషులను పట్టువారవై ఉందువని సీయోనుతో చెప్పెను. వారు దోణెలను దరికి చేర్చి సమస్తమును విడిచిపెట్టి ఆయనను వెంబడించిరి. దేవునికి స్తోత్రం కలుగునుగాక. చూడండి, మరి 1 నుండి 11 వచనాల వరకు మనం చదివి ఉన్నామండి. అవును, ఆయన చూపిన కృపలకై, ఆయన చేస్తున్న మేలకై ముందుగా మనము దేవాది దేవునికి 1000 కోట్ల వందనాలు తెలియజేసుకుందామండి. మరి కొంచెం జలుబుతో బాధపడుతున్నానని నా వాయిస్ మీకు అర్థమైంటది, నన్ను భరిస్తారని మరొక్కసారి దేవుని పేరిట మీకు మనవి చేస్తున్నానండి. దేవాది దేవుడు మనకిస్తున్న ఈ అంశం ఏంటి అంటే, మరి పేతురుని దేవుడు ఏ రీతిగా పిలిచి ఉన్నాడు. పేతురు మాత్రమే కాదు, మొదటి 4 శిష్యులను, పేతురు, అంద్రెయ, అలాగే మరి
యాకోబు అలాగే తనకిష్టమైన యోహాను అనే ప్రియ స్నేహితుడిగా పిలువబడుతున్న యోహానుని నలుగురిని ఏ రీతిగా పిలువబడడం అనేది జరిగిందో మనం ఈ 5వ అధ్యాయం 1 నుండి 11వ వచనాల వరకు మనం చూడొచ్చండి. అయితే ఇందులో ఏం జరిగిందంటే మొదటిగా మరి ఈ యేసు ప్రభు వారు తను మరి ఆయన ఏం చేస్తున్నాడంటే జనసమూహం ఆయన వెంబడిస్తున్నారు కదండి. మరి ఆ సమయంలో మరి అతని దగ్గరికి వచ్చి మరి వాళ్ళందరూ వారు చూస్తూ ఆయనని మాటలు వినాలని మరి అలాగే ఆయన దగ్గర నుండి స్వస్థత పొందుకోవాలని మరి వారందరూ జన సమూహం అంతా వెంబడిస్తూ ఉన్న సమయంలో మరి అనుకోని రీతిగా అక్కడ ఒక నదీ తీరము దగ్గర మరి ఒక సరస్సు తీరము దగ్గర మరి అక్కడ నిలిచి ఉన్న ఒక పడవకి దగ్గరగా వెళ్ళి మరి ఆ పడవని మరి తీసుకుని ఆ పడవని కొంచెం కదిలించమని కొంచెం ముందుకు జరపని చెప్పేసి ఆ పడవలో కూర్చుని మరి యేసుప్రభు వారు బోధించడం ఆరంభించాడండి. ఆ బోధించడం ఆరంభించిన తర్వాత మరి అందరూ అక్కడ ఉన్న వారంతా విన్నారు, ఆ జాలర్లు కూడా విన్నారు, అక్కడ కొంతమంది జాలర్లు ఉన్నారు చాలామంది, వాళ్ళు కూడా విన్నారు. అయితే ఎప్పుడైతే మరి యేసుప్రభు వారు వారికి వాక్య పరిచర్య అంటే వారితో మాట్లాడటం ముగించిన తర్వాత మరి అక్కడ ఉన్న పేతురుతోనూ అలాగే ఉన్న కొంతమందితో ఏమంటున్నారు అంటే మరి మీరు మరి ఆ వలని తీసుకెళ్ళి కొంచెం డీప్గా అంటే లోతుగా మరి ఆ పడవని లోతుగా తీసుకెళ్ళి మరి ఒక లోతైన స్థలంలో వెయ్యమని చెప్పేసి యేసుప్రభు వారు వారితో చెప్తాడు. అప్పుడు పేతురు అంటాడు, అయ్యా బోధకుడా, అప్పటి వరకు బోధిస్తున్నాడు కదండి, మరి ఎవరి దోణిలో ఎక్కాడు యేసుప్రభు అంటే పేతురు గారి దోణ అంట. దేవునికి స్తోత్రం కలుగునుగా. అక్కడ ఎన్నో దోణలు ఉన్నాయి, ఎంతో మంది దోణలు ఉన్నాయి, ఎంతో మంది మరి చేపలు పట్టేవారు ఉన్నారు. కానీ అక్కడ నిజం చెప్పాలి అంటే మరి దేవాది దేవుడు పేతురు యొక్క దోణని ఎన్నుకున్నట్టుగా మరి ఇక్కడ బైబిల్లో రాయబడిందని. సో అయితే ఆ దోణిలో కూర్చుని ఆ వాక్య పరిచయం అయిన తర్వాత మరి ఆ పేతురుని చూసి అక్కడ ఉన్న వారిని చూసి ఏమంటున్నాడంటే, నువ్వు ఈ దోణిని తీసుకెళ్ళి హల్లెలూయా మరి కొంచెం లోతుకెళ్ళిపోయి మరి అక్కడ చేపలు పట్టు, మళ్ళా వల వేయు అని చెప్పి సలహా ఇస్తున్నప్పుడు అప్పుడు పేతురు అంటాడు, అయ్యా మరి మేము ఇప్పటి వరకు రాత్రంతయు మేము మరి వలలు వేసాము, ఒక్క చేప కూడా దొరకలేదు, కాబట్టి మేము ఆల్రెడీ మా వలల్ని క్లీన్ చేసుకున్నాం. అవునండి, క్లీన్ అంటే మరి యాక్చువల్గా చెప్పాలంటే వలలు వేస్తే మరి చేపలు పడితే ఓకే, చేపలు పడినా పడకపోయినా చాలా చెత్త అనేది మరి వలలకి మరి చిక్కుకొని ఉంటుందంట. ఆ తర్వాత వాళ్ళు మరి క్లీన్ చేసుకోవడానికి చాలా టైం పడుతుందంట. అయితే మేము ఇప్పుడే క్లీన్ చేసి పెట్టేసుకున్నాం అయ్యా, కానీ నీ మాట చొప్పున, చూడండి నీ మాట చొప్పున, నీ మాట అనే మాట ఎందుకు పేతురు గారు అన్నారు అనేది ఇక్కడ మనం ధ్యానించవలసిన వరంగాను. ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే అసలు ఆయన ఎవరో తెలియదు, యేసుప్రభు ఎవరో వారికి తెలియదు, యేసుప్రభు గురించిన సత్యం వారికి తెలియదు, వాళ్ళు ఏదో చేపలు పట్టుకునేవారు. కానీ అక్కడ ఏంటంటే అప్పటి వరకు కొన్ని మాటలు యేసుప్రభు వారు పలకడం అనేది జరిగింది. సరే ఒక బోధకుడు ఎవరో పెద్ద ఆయన వచ్చి మరి పడవ అడిగారు, సరే తీసుకో అన్నాము, ఆయన అక్కడ నిల్చున్నాడు, అందులో కూర్చున్నాడో నిల్చున్నాడో మరి ఎంతో మంది మరి అతని కోసం వచ్చి ఉన్నారు, వాళ్ళందరూ కూడా విన్నారు, వారితో పాటుగా ఇతను కూడా విన్నాడు. సో ఆ మాటల చేత ప్రభావితము పొంది ఏమనుకుంటారంటే ఆయన ఒక గొప్పవాడు, ఒక శ్రేష్టమైన వాడు, కాబట్టి ఆయన మాటకి మనం లోబడాలి అని ఒక జ్ఞానం అనేది మరి పేతుర్లకు వచ్చిందని నాకు అర్థమైంది. అవునండి, మరి ఎవరు పడితే వాళ్ళ మాటలు మనం వినం, ఎవరు పడితే వాళ్ళు ఏమైనా చెప్తే మనం వింటామండి, వినం. కానీ మనకి నచ్చిన వారో లేకపోతే మనం ఇంపార్టెన్స్ ఇచ్చేవాళ్ళు మాత్రమే వాళ్ళు చెప్పిందే మరి మనం వింటామండి. అయితే అలాగే యేసుప్రభు వారి యొక్క మాటలు విన్న తర్వాత పేతురు తన మాటకి లోబడుతున్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఏమంటున్నాడంటే, అయ్యా నీ మాట చొప్పున ఖచ్చితంగా వేస్తామని చెప్పేసి మరి ఇంకొకరు రాత్రి అంతా కష్టపడడం మేము వేయమని చెప్పేసి వెళ్ళిపోయేవాళ్ళు. కానీ ఆ మాట చెప్పకుండా పేతురు యేసుప్రభు వారి మాటకి లోబడ్డాడు. ఈయనెవరో తెలియకపోయినా లోబడ్డాడు. తర్వాత పేతురు ఆ వలని వేసినప్పుడు ఒకటి కాదు 2 పడవల కంటే కూడా మించిన చేపలు దొరకడం, వాళ్ళందరూ కూడా వేరే వాళ్ళ సహాయం కోరి మరి ఆ తర్వాత పడవలో నిండిపోయిన ఆ చేపల్ని తీసుకురావడం అనేది జరిగింది. వెంటనే పేతురు గారు అతను చూసి, అయ్యా నేను అపవిత్రమైన వాడను, నేను పాపిని, నేను మంచివాడను కాదు, నువ్వు నా దగ్గరికి ఎందుకు వచ్చావయ్యా, వెళ్ళిపో అని చెప్పేసి, అంటే ముందైతే గొప్ప బోధకుడు అనుకున్నాడు, తర్వాత అద్భుతకరుడు దేవాది దేవుడు ఉన్నట్టున్నాడు అని చెప్పేసి తెలుసుకొని, అయ్యా నువ్వు నా దగ్గరికి రావడం ఏంటయ్యా, నాతో మాట్లాడడం ఏంటయ్యా, అక్కడ అందరూ ఉన్నారు కదండి, మరి ఇదే అద్భుతం అండి, ఇక్కడ ఎంతో మంది ఉన్నారు, కానీ అక్కడ దేవాది దేవుడు ఎవరితో మాట్లాడుతున్నాడంటే పేతురు గారితో మాట్లాడుతున్నాడండి. మొట్టమొదటిగా పేతురు నీ పడవ నాకు ఇవ్వు, పేతురు ఇదిగో నువ్వు ఎలా వేసేయి అంటున్నాడు. ఆ తర్వాత చూసినప్పుడు అక్కడ మరి ఏమవుతుంది అంటే, అయ్యా నేను పాపము కలిగిన వాడను అని చెప్పేసి మరి మిగతా సువార్తలు కూడా మాట రాయబడి ఉంటుంది. అప్పుడు పర్వాలేదు, నువ్వు పాపంలో ఉన్నావా పాపంలో లేవా అనేది కాదు, కానీ ఇదిగో పేతురు నేను ఇప్పటి వరకైతే నువ్వు చేపలు పట్టావు, కానీ నీతో పాటు ఉన్న ఇంకో కొంతమందిని అంటే శ్రేష్టంగా పిలుస్తున్నాడు. అక్కడ ఆండ్రియా కూడా ఉన్నాడు. సో ఆ తర్వాత జెబెదే కుమారులైన మరి యాకోబు అలాగే మరి యోహాన్ గారు ఉన్నారు. వారితో చెప్తున్న మాట ఏంటంటే, మిమ్మల్ని నేను మనుషులు పట్టే జారులుగా చేయబోతున్నానంటే మరి
ప్రత్యేకమైన మాట పేతురుతో అంటున్నాడు ఏంటంటే, ఇదిగో ఇప్పటి వరకైతే నువ్వు చేపలు పట్టావు పేతురు, కానీ ఇక మీదట నువ్వు మనుషులని పట్టబోతున్నావు నా రాజ్యం నిమిత్తం అని చెప్పేసి అంటా ఉన్నాడు. సో ఈ రీతిగా నలుగురిని ఆ దేవాది దేవుడి ఎన్నుకోవడం అనేది జరిగిందండి. నిజమే, జెబెదయి అనే వ్యక్తికి మరి 2 కుమారులు ఉన్నారు. అయితే వీరి తల్లి ఒకానొక సమయంలో వచ్చి, అయ్యా మరి నా 2 కుమారులని కుడికొకరిని ఎడమకొకరిని మరి నీ పక్కన కూర్చోబెట్టుకో అయ్యా, ఇది నేను ఒక తల్లిగా కోరుకుంటున్నాను అన్నప్పుడు, మరి అది నా పని కాదు, అలా కూర్చోబెట్టుకోవడం నా చేతిలో లేదు, అది పరలోకంలో ఉన్న తండ్రి చేతుల్లోనే ఉంది, కానీ వాళ్ళు నన్ను వెంబడిస్తున్నారు కదా, ఇది చాలు అని చెప్పేసి ఆ తల్లికి ఇది మరి జవాబు ఇవ్వడం అనేది జరుగుతుందండి. ఆ తల్లి యొక్క కుమారులే ఈ యోహాను అలాగే యాకోబు కూడా అండి. ఈ యాకోబే మొదటిగా మరి యోహాన్ ద బాప్టిస్ట్ కాలంలో మరి మొదటిగా యోహాన్ ద బాప్టిస్ట్ అంటే బాప్టిజం ఇచ్చి యోహాన్ గారు మరి హతసాక్షి అయిన తర్వాత, అంటే అదంతా మనం తర్వాత ధ్యానించబోతున్నాం అధ్యాయంలో, మరి మొదటిగా యాకోబుని చంపడం అనేది జరిగింది. మొదటి హతసాక్షిగా మరి ఎవరయ్యారు అనేది చూస్తే, ఇదిగో మరి మొదటిగా పిలువబడిన, దేవునికి స్తోత్రం కలుగును కాక, మొదటి 4 శిష్యుల్లో పిలువబడిన మరి యాకోబు గారిని, జేమ్స్ అని పిలువబడుతున్న అతన్ని మరి హతసాక్షులుగా మరి అక్కడ ఉంటుందండి. యేసు ప్రభు చనిపోయిన తర్వాత మొదటి హతసాక్షిగా జేమ్స్ని చంపారని అందరూ కూడా పారిపోతారు. మరి తర్వాత స్కాటర్ అయిపోయి అక్కడ ఏం జరుగుతుందంటే సువార్త అనేది ఇంకా ప్రబలుతుంది. ఏది ఏమైనా కానీ మన జీవితంలో దేవుడు గొప్ప దేవుడుగా ఉన్నాడు. అవునండి, ఇప్పుడు మన జీవితంలో మనకంటూ యేసు ప్రభు వారు మన దోణిలో ఉండాలా. ఇక్కడ మనం దోణి గురించి ఆలోచన చేయొచ్చు. ఇంకొకటి ఏంటి అంటే లోతు అనే విషయాన్ని కూడా మనం ఆలోచన చేయొచ్చు. ఆ తర్వాత మరి సీమోను పేతురు గురించి కూడా మనం ఆలోచన చేస్తే, మొదటిగా ఇక్కడ మరి ఆయన జాలరులని పిలిచాడంటే, జాలరులు అంటే ఎవరండి? పనికి రాని వాళ్ళైతే కాదండి, పని కలిగిన వారే, జ్ఞానవంతులు కాకపోవచ్చు, కానీ వాళ్ళకి ధైర్య సాహసాలు ఎక్కువ అండి. దేవునికి స్తోత్రం కలుగాక. ఎందుకు ధైర్యం సాహసం అంటున్నానంటే, వారు పెద్ద పెద్ద సముద్రాలలో నదులలో మరి చేపలు పట్టడానికి వెళ్తారు. వారికి మరి ఆ లోతు ఎంతో తెలుసు, ఎక్కడ చేపలని మాత్రమే కాదు, ఎక్కడ సుడిలు ఉంటాయి, ఎక్కడ జాగ్రత్తగా ఉండాలి, పడవని ఎట్లా మెయింటైన్ చేయాలి అని చెప్పేసి, మనం అంతే కదండి, చిన్న నది అయితే మనం సంతోషంగా కాలు పెట్టి ఆనందిస్తాం, కానీ పెద్ద నదులైతే మనం వెళ్ళడానికి భయపడతాం, కొంచెం దూరం కూడా వెళ్ళలేమండి. కానీ ఈ జాలర్లు అంటే మరి ఈ భయంకరమైన జాలర్లుగా మనము మరి ఈ జాలర్లని మనం చూస్తూ ఉంటాం. ఎందుకంటే మరి ఈ జాలర్లో చేపలు పట్టే వాళ్ళకి లోతు భయం అనేది, లేకపోతే సముద్రపు భయం అని కానీ, అలల భయం అని కానీ అస్సలు ఉండదండి. మరి వాళ్ళు జీవనోపాధి కోసము ఆ భయం అనేది వారిలో లేకుండా వారు వెళ్ళిపోతూ ఉంటారు. అలాంటి జాలర్లుగా ఉన్నారు. మరి అతను మరి అంత గొప్ప అంటే జ్ఞానం లేని అని నేను ఎందుకు అంటున్నానంటే, లోక సంబంధమైన జ్ఞానం ఉండొచ్చు, కానీ ధర్మశాస్త్రానికి సంబంధించిన జ్ఞానం లేదు. చదువుకున్న వారిగా మరి బైబుల్ వారి గురించి చెప్పట్లేదు. అందుకే చాలామంది వీళ్ళెవరు పామరులు, చదువురాని వాళ్ళు, వీళ్ళేంటి ఇంత అద్భుతాలు చేస్తున్నారు, వీళ్ళేంటి ఇంత గొప్ప మాటలు మాట్లాడుతున్నారని మరి తర్వాత యేసుప్రభు చనిపోయిన తర్వాత వారు నిలబడుతున్నప్పుడు, సాక్ష్యం చెప్తున్నప్పుడు, వారు బోధిస్తున్నప్పుడు అందరూ ఆశ్చర్యపడిపోయినారండి. అది నిజం చెప్పాలంటే అది ఆత్మకార్యము. సో ఇప్పుడు నేనేమంటున్నానంటే, చూడండి దేవుడు ఎవరిని పిలిచాడు ఇక్కడ అనేది చూస్తే, సరే నిజమే, సాహసంతో కూడిన వారే, సాహసం భయం లేని వారే, పిరికి వారే, కానీ యేసుప్రభుని మరి చంపినప్పుడు వీరు కూడా భయపడి పిరికి వారిగా పారిపోయిన వారే అని మాత్రం గుర్తుపెట్టుకోండి. అవును, వృత్తిపరంగా కొంతమందికి కొన్ని భయాలు ఉండవు అనుభవపూర్వకంగా, కానీ లోకంలో ఆలోచిస్తే మనకి ఎన్నో రకాల భయాలు మనల్ని వెంటాడుతూ ఉంటాయి. సో ఏ రకమైన భయము వీరిలో ఉన్ననో మరి దేవాది దేవుడిచ్చిన ధైర్యాన్ని బట్టి 3.5 సంవత్సరాలు దేవుని చెంత యేసు ప్రభుతో పాటుగా కలిసి నడిచిన యోగ్యత, ధన్యత మరి ఈ పామర్లకి, ఈ జాలర్లకి దొరికిందండి. అది మొదటి 4 మరి దేవుడు ఇక్కడ గుర్తిస్తున్నాడు. అయితే ఆండ్రూ గురించి కూడా మనం ఆలోచన చేస్తే, అంటే ఇక్కడ రాయబడలేదు కానీ ఆండ్రూ అనే వ్యక్తి, ఆంద్రీ అనే వ్యక్తి ఎవరంటే పేతురు యొక్క సహోదరుడు. మనము వేరే సువార్తలో మనం ధ్యానించినప్పుడు ఏం చూస్తామంటే, మొదటిగా ఆంద్రూ ఎవరంటే జాన్ ద బాప్టిస్ట్ గారి శిష్యుడిగా ఉన్నారంట. అతనంట అంటే యేసు ప్రభు కంటే ముందుగానే మరి యోహాన్కి మరి శిష్యుడైనప్పుడు మరి యోహాన్ గారు మరి యేసు ప్రభుని చూపిస్తే వెంటనే ఇతని శిష్యరికంలోకి వెళ్ళి మరి యేసు ప్రభుకి శిష్యుడిగా మారినట్టుగా, ఆ తర్వాత ఆండ్రూ గారే మరి పేతురుని తీసుకొచ్చినట్టుగా, అంటే మేబీ ఇక్కడ పడవలో పరిచయం చేసినట్టుగా మరి అయి ఉండొచ్చండి. మరి ఎవరి అనుభవాల్ని బట్టి వారు అక్కడ రాసి ఉన్నారు. కానీ ఏదేమైనా కానీ మరి పేతురు, ఆండ్రూ అన్నదమ్ములుగా ఉన్నారు. వారిద్దరిని అలాగే వెంటనే మరి ఆ తర్వాత మరి మార్కు సువార్తలో మనం 1వ అధ్యాయంలో చూసినప్పుడు ఈ జెబెదయి కుమారుల గురించి ఏమని రాయబడిందంటే, వాళ్ళు కూడా మరి వాళ్ళ తండ్రికి సహాయం చేస్తూ తండ్రి దోణెల్లో పనిచేస్తున్నారు, తండ్రి దోణల్ని చూస్తున్నారు. ఆ సమయంలో యేసుప్రభు వారి దగ్గరికి కూడా వెళ్ళి పిలిచి, అంటే ఇదే సందర్భం ఒకటే, వాళ్ళని మరి మీరు రండి, అలాగే మిమ్మల్ని కూడా పిలుస్తున్నానని చెప్పి మరి అక్కడ వారిద్దరిని కూడా పిలవడం జరిగింది. ఇక్కడ
ఆశ్చర్యకరమైన అద్భుతం ఏంటంటే ఇక్కడ యేసు ప్రభు వారు పలికిన ఒక కొన్ని మాటలు, యేసు ప్రభు వారు చేసిన కొన్ని అద్భుతాలు, దేవునికి స్తోత్రం కలుగును గాక. ఇదండి మనం మెయిన్గా ఈరోజు ధ్యానించవలసిన వారంగా ఉన్నాం. అవునండి, మనం సిద్ధపరచబడుతున్నాము. దేవుని రాకడ కోసం మనం సిద్ధపడుతూ మనం ఏ రీతిగా బ్రతకాలో నేర్చుకుంటూ, అలాగే యేసు ప్రభు గురించి ధ్యానిస్తూ, అంత మాత్రమే కాదు ఇతరులను ఎలా సిద్ధపరచాలి అని మనం ధ్యానిస్తున్నాం. కాబట్టి అందుకే ఈ లూకాసు వార్త అంశాన్ని మనం ధ్యానిస్తున్నాం కదండి. అయితే ఇక్కడ నేనేం చెప్పాలనుకుంటున్నా అంటే, ఇక్కడ ఒక అద్భుతం జరిగిందని ఏంటంటే, ఆ రాత్రంతా కూడా చేపలు పడతలేదు, కానీ ఎప్పుడైతే యేసు ప్రభు వారు పలికారో ఆ మాటకి మరి శిష్యులు కాదండి, అప్పటికి వాళ్ళు శిష్యులే కాదు, ఎప్పుడైతే వాళ్ళు లోబడ్డారో అప్పుడు వెంటనే జరిగిన అద్భుతం ఏంటి అనేది చూస్తే, వారికి పికిలి అంటే వలలు మరి చినిగిపోయేంతగా మరి బరువైన గొప్ప గొప్ప చేపలు వారు పొందుకున్నారు. దానిని బట్టి వారు అతను గొప్పవాడు, ఈ వలల కంటే కూడా, ఈ చేపల కంటే కూడా, ఈ వృత్తి కంటే కూడా ఇతను ఎవరో గొప్పవాడిగా ఉన్నాడు, ఇతన్ని వెంబడిద్దామని. ఆ మాటలోనే అద్భుతం కదండి. అవును కదండి, మరి దేవాది దేవుడు పిలిచిన వెంటనే ఎవరు వస్తారండి? నిజం చెప్పాలండి, మనం ఎంతో మందికి సువార్త చెప్తున్నాం, ఎవరు అర్థం చేసుకుంటున్నారండి? చేసుకోలేకపోతున్నారు. కానీ ఇక్కడ ఆత్మ కార్యములు వారంతరంగంలో జరిగేలాగా దేవుడు చేసి ఏం చేశాడంటే, మీరు రండి, నన్ను వెంబడించండి, ఇవన్నీ కాదు, ఇంకా మీరు నన్ను మాత్రమే వెంబడించండి అన్నప్పుడు ఆ స్వరానికి లోబడి ఆత్మ కార్యము వారి అంతరంగంలో జరిగినప్పుడు ఈ నలుగురు శిష్యులుగా మారిపోయి అతన్ని మరి జీవితాంతం వెంబడించినట్టుగా, హతసాక్షులైనట్టుగా మనం చూస్తాం. రండి, నీ పిలుపు ఎలాంటిది అనేది ఈరోజు నేను మిమ్మల్ని బ్రతిమలాడుతూ జ్ఞాపకం చేస్తున్నాను. అవును, నువ్వు పుట్టుకతో క్రైస్తవుడువా? మరి దేవుడు ప్రేరేపించడం వల్ల, దేవుడు నీ దగ్గర నిన్ను దర్శించడం వల్ల నువ్వు క్రైస్తవుడిగా మారి ఉన్నావా? నువ్వు ఏ రకంగా మరి దేవుణ్ణి నమ్ముకుని ఉన్నావు? ఏ రకంగా నువ్వు దేవుని సేవ చేయడం ఆరంభించావు? ఏ రకంగా ఇప్పుడిప్పుడే దేవుడిలోకి అడుగు పెడుతున్నావు? ఇంకా నువ్వు దేవుని గురించి తెలుసుకోవాలని ఆశ కలిగి ఉన్నావు. అరే, ఇంకా ఈ దేవుడు నిజమైన దేవుడా కాదా అని అనుమానాలతో ఉన్నావేమో. మరి నాకు తెలియదు నువ్వే స్థితిలో ఉన్నావో. ఒక్క మాటను బట్టి పేతురు, ఆంద్రియా, అలాగే మరి యోహాను గారు, యాకోబు గారు మరి ఏ రీతిగా మరి యేసు ప్రభువుని వెంబడించారో ఆ రీతిగా నువ్వు వెంబడిస్తున్నావా? సరే, నువ్వు వెంబడిస్తున్నావు, కానీ నీ ద్వారా ఇతరులు వెంబడించట్లేదు. నేను ఎంత చెప్పినా మరి వాళ్ళు పట్టించుకోవట్లేదు, ఎంత చెప్పినా వారికి అర్థం కావట్లేదు అని అనుకుంటున్నావా? నిజమే, ఆ బాధలో మీరు మాత్రమే కాదండి, మేము కూడా ఉన్నాము, నేను కూడా ఉన్నాను. ఎంతో మంది అర్థం చేసుకోలేకపోతున్నారు. అవునండి, మరి నేను అడుగుతున్నాను ఏంటంటే, ఇదిగో మనకి ఇప్పుడున్న పరిస్థితుల్లో మరి ఇప్పుడు ఇలాంటి అద్భుతాలు కావాలి, లేదా చేపలు పట్టినటువంటి అద్భుతాలు, ఎన్ని చేపలు ఆయన మాట చొప్పున మరి లెక్కలేనన్ని చేపలు పడినట్టు అద్భుతాలు, అలాగే ఇప్పుడు కూడా స్వస్థతలు కార్యములు జరగవలసిందిగా మనం దేవుని పేరిట ప్రార్థన చేయాలండి. అవును, ఇప్పుడు అద్భుతాలు కావాలండి. సూచనల క్రియల గురించి ఎక్కువ ఆలోచించలేదు అంటే, నిజమే మనకు స్వస్థతలు కావాలి, అద్భుతాలు కావాలి, సూచక్రియలు కావాలి. మరి అలా అయితే మరి ఎంతోమంది దేవుని వైపు ఆకర్షించబడతారనేది నిజమే. కానీ అద్భుతాలు సూచక్రియలు చేసిన వారు సైతము, పొందుకున్న వారు సైతము కేవలం అవసరానికి అక్కరికి అన్నట్టుగా దేవుని వైపు చూసి ఆ తర్వాత దేవుని నుండి దూరమైన సేవకులు ఉన్నారు, దూరమైన విశ్వాసులు ఉన్నారండి. మనం అలా ఉండకూడదని, సో అద్భుతాలు ప్రాముఖ్యం కాదని నేను కూడా ఎన్నోసార్లు అనుకున్నాను. కానీ ఇప్పుడున్న పరిస్థితుల్లో, ఇప్పుడు రాబోయే కాలంలో, ఇప్పుడు మరి సమయాలు సమీపిస్తుండగా, దేవుని రాకడ సమీపిస్తుండగా మనకి సమయం లేదు. సాతానుగాడి సమయం కూడా అయిపోయింది. వాడు విజృంభిస్తున్నాడు, అబద్ధాలతో మరి లోకాన్ని మోసం చేస్తున్నాడు. కానీ ఇప్పుడు సత్యం మాత్రమే మనల్ని స్వతంత్రులుగా చేస్తుంది. యేసు ప్రభు తప్ప వేరే దేవుడు లేడన్న సత్యం మనం ఇతరులకి బోధించాలన్నా, ఇతరులకి ప్రకటించాలన్నా మన నోటి మాటలు సరిపోతలేవండి. కానీ మరి ఇలాంటి అద్భుతాలు సూచక్రియలు జరగవలసిన అద్భుతాలు అంటే ఎలాంటి అంటే, స్వస్థతలు జరగాల, చనిపోయిన వాళ్ళు సైతం లేగాల, మరి నిజంగా సూర్యచంద్రులు సైతం ఆగిపోవాలి. ఎస్ అండి, నిజమే చెప్పాలంటే కేవలం కొత్త నిబంధన అద్భుతాలు మాత్రమే కాదు, పాత నిబంధనలో జరిగినటువంటి అద్భుతాలన్నీ కూడా జరగాలి. నిజమే, ఇప్పుడు చాలా మంది చెప్తున్న మాట ప్రకారంగా పాత నిబంధనలు కానీ కొత్త నిబంధనలు కానీ ప్రవచనాలు అన్నీ కూడా నెరవేర్చబడుతున్నాయి. అయినా కూడా మనుషులకి అర్థం కావట్లేదు, క్రైస్తవులమైన మనకే అర్థం కావట్లేదు. పోనీలే, ఇవి జరుగుతూనే ఉంటాయిలే, నెరవేర్చబడుతున్నాయా, ఇంకెన్నో ఉన్నాయిలే, ఇంకెప్పుడే వస్తాడా యేసు ప్రభు అనే ఆలోచన మనుషుల్లో వెంటాడుతుంది. కానీ నిజం చెప్పాలంటే దేవుని రాకడ చాలా సమీపంగా ఉందండి. మనం ఆలోచన చేస్తుంటే మన పోకడెప్పుడో తెలియట్లేదు, ఆయన రాకడెప్పుడో తెలియట్లేదు. కాబట్టి మనం సిద్ధపడాల్సిన వారంగా ఉన్నాము. కాబట్టి దేవుడు ప్రేరేపించి ఈ రీతిగా నా ద్వారానే కాదండి, అందరూ కూడా మరి అందరు సేవకులు కూడా ఆయతపరచబడుతున్నారు. ఒకప్పుడులాగా లేదండి. ఇప్పుడు ఈ పరిస్థితుల్లో చాలా సమయం తక్కువ ఉంది, మనం పోరాడడానికి మనకి సమయం లేదు. కానీ ఇదిగో అద్భుతాలు సూచక్రియలు జరగాల. మళ్ళా మరి అపోస్తులు ఎట్లయితే అద్భుతాలు చేశారో అలాంటి అద్భుతాలు మన ద్వారా జరిగినప్పుడు ఎంతో మంది అమ్మాయికులండి. నిజం చెప్పాలంటే దేవుడు నిజమైన దేవుడు, యేసు ప్రభువే దేవుడు నిరూపించడానికి అద్భుతాలని నేను చెప్పట్లేదు. కానీ ఇదిగో మరి అమాయకపు జనము అసత్యాన్ని వెంబడిస్తూ మరి ఏది నిజమో తెలియక
కుడికి ఎడమకి తేడా తెలియక బ్రతుకుతూ పాప వలయంలో చిక్కుకొని బయటకి రాలేకపోతున్న ఆ అమాయకపు జనాన్ని అగ్నిలోకి వెళ్ళి లాగినట్టుగా లాగమని మనకి దేవుడిచ్చిన కృపని మనము నెరవేర్చాలండి. ఆ కృపని మనము మరి సంపూర్ణం చేయాలి. ఆ కృప ప్రకారంగా మనం వారిని లాగాలి. దానికి కావలసిన వరాలు ఇప్పుడు మనము పొందుకోవాల్సిన వరంగా ఉన్నాం. ఎస్ అండి, దేవుడు మనకి ఇచ్చిన వరాలు ఒకవేళ ఇప్పటి వరకు వ్యర్థం చేసామేమో, స్వార్థం కొరకు వాడుకున్నామేమో, మరి అద్భుతాలు సూచక్రియలు చేసుకుంటూ మరి సంపాదనలో పడిపోయామేమో, లేకపోతే మనము నమ్మకం లేని దాసులుగా మిగిలిపోయామేమో. కానీ ఆ రీతిగా ఉండకుండా అవును, దేవుడు మనతో ఇస్తున్న శ్రేష్టమైన వాగ్దానం ఏంటంటే ఆయన ఇచ్చిన అద్భుతాల వరాలు, ఆయన ఇచ్చిన ఆత్మ కార్యములు అనేవి ఎప్పుడు కూడా మరి మరలా ఆయన తీసుకోడంట, ఆయన మరలా మన ద్వారా జరిపిస్తూనే ఉంటాడంట. సో ఆ వరాలన్నీ మరలా యథార్థంగా ఈ లోకంలో మనము మరి ప్రకటించాలా. మనము ఆ వరాలన్నింటినీ మనము ఉపయోగించుకున్నప్పుడు మరి సంఘక్షేమము, అలాగే లోకక్షేమము, అలాగే ఇతరులు దేవుని వైపు తిరగడానికి కావాల్సిన అద్భుతాలు మనము చేయవలసిందిగా ఉంది. చూడండి, యేసు ప్రభు వారు ఆ అద్భుతం చేయకపోతే నిజంగా ఫస్ట్ అయితే నిజం చెప్పాలంటే యేసు ప్రభు వారి మాట ద్వారా మరి పేతురు గారు లోబడి వల వేశాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. అందరూ అతన్ని రాత్రంతా వేసాం కదా, ఇంకేంది ఆయన ఎవరో చెప్తే నువ్వు ఎందుకు వేస్తున్నావు అని ఉంటారండి. కానీ నిజం చెప్పాలంటే పేతురు హృదయాన్ని ఆల్రెడీ దేవుడు మాటల ద్వారానే తను నూతనీకరించేశాడు. కాబట్టి అద్భుతంగా పేతురు గారు మాట విన్నారు. అలా కొంతమంది వెంటనే వింటారు, నమ్ముతున్నారు. కానీ ఆ తర్వాత చూసినప్పుడు దేవునికి స్తోత్రం కలుగును గాక, అక్కడ పేతురు దేవుని మాటకి లోబడి వల వేసినప్పుడు ఎన్నో చేపలు వచ్చినప్పుడు ఏం జరిగిందంటే మిగతా వాళ్ళు కూడా విస్మయం పొందారు, అద్భుతం అనుకున్నారు. అంత మాత్రమే కాదు, జబెదే పిల్లలు ఏమైపోయారంటే ఇంకా వాళ్ళ దగ్గర మళ్ళీ ఒక అద్భుతం, మళ్ళీ వాళ్ళ ఏంటి మీరు మరి మళ్ళలో మరి చేపలు చాలా నిండిపోయాయి కాబట్టి ఇక మీరు కూడా వెంబరించండి అని అనలే. కానీ అక్కడ చేసిన ఒక అద్భుతము, మాట్లాడిన కొన్ని మాటల ద్వారా మరి తెలియదండి ఆ టైంలో ఇంకెంతమంది స్వస్థత పొందుకున్నారో ఆ ధోని దగ్గర, ఆ సరస్సు దగ్గర మనకి బైబిల్లో రాయబడలేదు. కానీ నిజం చెప్పాలంటే ఆ మాట వలన, ఆ అద్భుతం వలన మరి మెయిన్గా రావాల్సిన వారు మొదటి నలుగురు శిష్యులు యేసు ప్రభుని వెంబడించి ఉన్నారు. ఈ లూకాసు వార్త 5:11 చూస్తే సమస్తమును విడిచిపెట్టారంట. అంటే ఇక వాళ్ళు ఏంటంటే వాళ్ళకి సంబంధించిందంతా కూడా విడిచిపెట్టారు. వృత్తినండి మెయిన్గా ఏంటంటే కుటుంబాన్ని విడిచిపెట్టారని నేను ఇక్కడ రాయబడలేదు. కానీ ఎందుకంటే తర్వాత పేతురు యొక్క అత్తని ముట్టి స్వస్థపరిచినట్టుగా మనం చూస్తూ ఉంటాం. సరే, ఏది ఏమైనా కానీ ఇక్కడ కుటుంబాన్ని వాళ్ళు విడిచిపెట్టారో లేదో బైబిల్లో రాయబడలేదు. కానీ వాళ్ళు విడిచిపెట్టినది మాత్రం ఏంటంటే వాళ్ళ వృత్తినంట, దేవుని పరిచారకులు అవటానికి, దేవుని కొరకు బ్రతకడం కొరకు, దేవుని చిత్తం నెరవేర్చడానికి, దేవుని స్వరాన్ని విని ఒక అద్భుతాన్ని చూసి మరి కంప్లీట్గా దేవుని వైపు తిరిగారు. దానికి కలిగిన విశ్వాసము వారికి పొందుకున్నారు. అంటే అది కేవలం దేవుడు దర్శనం వల్ల కలిగింది. అలాంటి అద్భుతాలు, సూచక్రియలు, మరి అలాంటి కార్యములు మరి మన జీవితంలో, మన కుటుంబాల్లో కూడా జరగాలని కోరుకుందామండి. ఎందుకంటే ఇప్పుడు సమయం లేదు. దేవా అద్భుతాలు చేస్తావా, సూచక్రియలు చేస్తావా, దర్శనాలు ఇస్తావా, నువ్వే దిగి వస్తావా, నువ్వేం చేస్తావో తెలియదు. కానీ అమాయక జనాలు మరి ఖచ్చితంగా రక్షించబడాలా, నీ వైపు ఆకర్షించబడాలా, దానికోసం మేమేం చేయాలో మా పని చెప్పు ప్రభా. అయ్యా తప్పైపోయింది నాయన, అవును మాకిచ్చిన తలాంతులు వ్యర్థం చేశామేమో, సరైన రీతిగా మేము ఉపయోగించుకోలేదేమో, అయ్యా క్రైస్తవులుగా మేము సాక్షులుగా బ్రతకలేకపోయామేమో, అయ్యా నీ నోటి మాటలని ప్రభా మేము సరిగా చెప్పలేకపోయామేమో, మాకు మేము కానీ స్వార్థంగా బ్రతికున్నామేమో అని చెప్పేసి మనము క్రైస్తవులకు సాగిలపడి మరి మారు మనసు పొందుకొని మరొక్కసారి ఎంతో మందిని ఆకర్షించే వారిగా మనం జీవించాలండి. దేవునికి స్తోత్రం కలుగును గాక. అద్భుతాలు, సూచక్రియలు ఎంత అవసరం అనేది నిజమే. ఈరోజు యేసు నామములో దేవుని పాదాలు పట్టుకొని అడుగుదామండి. ప్రభా ఇదిగో నా జీవితంలో నువ్వు చేయాల్సిన అద్భుతం నాకు ఎన్నో చేసావు తండ్రి. పైగా ఇప్పుడు కూడా ఇంకా నేను అద్భుతాల కోసం ఎదురు చూస్తున్నాను ప్రభా. వి వాంట్ టు టచ్ దిస్ వరల్డ్ విత్ మిరాకిల్స్ అండ్ సైన్స్ అండ్ వండర్స్. అవును ప్రభా, నువ్వు అద్భుతాలు చేసే దేవుడు, నువ్వు ఆశ్చర్యకరుడు, నువ్వు అవును ప్రభా, యు ఆర్ ద వండర్ వర్కింగ్ గాడ్ మాస్టర్. అయ్యా నీకు ఆ పేర్లు ఉన్నాయి కాబట్టి అయ్యా ఆ కార్యములు జరిపించయ్యా, మా వల్ల కావట్లేదు ప్రభా. అంతే కాలంలో తండ్రి ప్రభా మా నోర్లు ప్రభా మేము ఎంత గట్టిగా చెప్పినాను, ఎంత మేము ప్రభా నైనా హతసాక్షులుగా మార్చబడుతున్నాను అయ్యా, ఇతరులు నీ వైపు రానివ్వకుండా చేస్తున్న ఆ సాతానుగాడి క్రియలు అంతమైపోవాలంటే ప్రభా గొప్ప గొప్ప కార్యములు మా ద్వారా జరిపించమని మనం ప్రయాసపడదామా, ప్రార్థన చేద్దామా. అవునండి, జరిగించేది మనము కాదు, చేసేది మనము కాదు. ముందు సాగిలపడదాం ప్రభా, నా వల్ల ఏమీ కాదు. నిజమే కదండి, ఇదే పేతురు, ఇదే యోహాను వీరు వెళ్ళి సేవ చేస్తున్న సమయంలో ఆయన పిలిచిన పిలుపుకు తగ్గట్టుగా వెళ్తున్నప్పుడు మీరు లేచి నడవండి అన్నప్పుడు మరి వాళ్ళు ఒక కుంటివాడు ఆ మందిరము ఆవరణ దగ్గర లేచి నడవలేదా అండి. దేవునికి స్తోత్రం కలుగును గాక. నిజమే, సువార్త కావాలి, మనుషుల మారు మనసు కావాలి. అవునండి,
సిద్ధపరచడం అనేది మొదటిగా జరగాలంటే మారు మనసు కదండి, మనసులు మార్చుకోవాలి. కానీ ఈ నిస్సహాయ స్థితిలోకి వెళ్ళి ఇదిగో భీకరంగా సముద్రాలలో చేపలు పట్టేవారు సైతం ఒక మనిషి మాటకు, ఒక సామాన్యంగా కనిపిస్తున్న ఒక మనిషి, అవునండి అక్కడ యేసు ప్రభు వారు దేవుడని వారికి తెలియదు, కానీ ఒక వ్యక్తి, ఒక గొప్ప వ్యక్తి ఏమో, ఒక బోధకుడేమో అని విలువనిచ్చి నిలబడ్డారు ఆయన ఎదుట. కానీ అతను అద్భుతకరుడు, ఆలోచనకర్త అని తెలుసుకున్న తర్వాత ఆయన దీన్ని వెంబడించడానికి ఎలా ఇష్టపడ్డారో ఆ రీతిగా మన దేవుని గురించిన సత్యము తెలిస్తే లోకానికి, నిజమైన దేవుడైన యేసు ప్రభు గురించి సత్యం తెలిస్తే వారు పొరపాటున కూడా వెనుదిరగరండి, పొరపాటున కూడా యేసు ప్రభుడి కాదని అనలేరండి. ఆ సత్యం మనం తెలుసుకొని మనము ప్రార్థన చేద్దాం. ఆత్మ కార్యములు పరిశుద్ధాత్మ దేవుడు మనల్లో కార్యములు జరిపించను గాక. అల్లాడుతున్న పరిశుద్ధాత్మ దేవుడు మన ద్వారా ఎంతో మంది జీవితాలని వెలిగించును గాక. అలాంటి కార్యములు మన ద్వారా జరగాలి. అంత మాత్రమే కాదు, ఆయన మన జీవితంలో ఉండాలి, మన దోణిలో ఆయన ఉండాలి. చూడండి, ఈ పేతురు గారి దోణె ఎక్కిన మరుక్షణమే పేతురు యొక్క జీవితం మారిపోయింది. పేతురు పాపాలు చేస్తూ బ్రతుకుతున్నాడా, వృత్తి తను ఏ వృత్తిలో ఉన్నాడా అనేది తర్వాత విషయమని, కానీ తను ఒప్పుకుంటున్నాడు, అయ్యా నేను పాపం కలిగిన వాడనయ్యా, నువ్వేంటి ప్రభా నాలాంటి దీనుడి దగ్గరికి వచ్చి ఉన్నావు, మరి నువ్వు ఇంత గొప్ప దేవుడవు, నా పడవలో కూర్చున్నావు అని చెప్పేసి, నువ్వు ఇంత గొప్ప కార్యములు చేసేవాడవు, నువ్వు ఇంత గొప్పోడివి, నువ్వు ఏదో మామూలు సాదాసీదా బోధకుడు అనుకున్నానయ్యా, కానీ నా పడవలోకి వచ్చి కూర్చున్నావా, దూరంగా వెళ్ళయ్యా, నా పడవని తాకే అయోగ్యత నాకు లేదు ప్రభు అని చెప్పేసి వెళ్ళిపోమంటున్నాడు. కానీ యేసు ప్రభు వారు ఏమంటున్నాడు తెలుసా, ఇదిగో నిన్నే ఎన్నుకున్నాను, నేను నిన్నే మొదటి శిష్యుడిగా ఎన్నుకున్నాను, ఆంధ్రూ ముందుకు వచ్చినా కూడా మరి నిన్నే నేను ముందుగా ఎన్నుకున్నాను, నీ పైన సంఘం కట్టబోతున్నాను పేతురు, నిన్నే నేను వాడుకోబోతున్నాను పేతురు, ఇదిగో నువ్వే మూల రాయిగా ఉంటావు పేతురు అని చెప్పేసి, నీకై నేను పరలోకపు తాళపు చేతిలో పెడుతున్నాను పేతురు అని చెప్పేసి, ఆ అల్పుడైన అజ్ఞాని అయిన జ్ఞానం లేని మరి నిజమే ధైర్యము సాహసము సముద్రంలోనే బయట లోకానుసారంగా చూస్తే పిరికివాడైన పేతురికి తాళపు చేతులు ఇచ్చి అన్నాడండి. ఏ లోక సంబంధమైన తాళపు చేతులు కాదు, బీరువా తాళపు చేతులు కాదు, ఆస్తి అంతస్తులు ఆర్గనైజేషన్ల తాళపు చేతులు కాదు, కానీ పరలోకపు తాళపు చేతులు. మరి అంత మాత్రమే కాదు, దావీదు మహారాజుకి ఇవ్వబడిన తాళపు చేతులు ఏ లోక సంబంధమైనవి కాదు, పరలోక సంబంధమైన తాళపు చేతులు పేతురు చేతిలో పెట్టి ఉన్నాడు. ఆంధ్రయ్య కూడా మరి ఎన్నో అద్భుతాలు ఆంధ్రయ్య ద్వారా కూడా జరగడం మనం చూస్తాం. అందుకే ఆ అద్భుతం చూసిన ఆంధ్రయ్య ఒక చిన్న బాబును తీసుకొని వచ్చి, అయ్యా ఇతని చేతులు 5 రొట్టెలు 2 చేపలు ఉన్నాయి ప్రభు అని చెప్పేసి తీసుకొచ్చి అద్భుతాలు చేయడానికి 5,000 మందికి ఆహారం పంచిపెట్టడానికి కారకుడయ్యాడు ఆండ్రూ అండి. అవునండి, అది అద్భుతమే, ఆండ్రూ ద్వారా జరిగిన అద్భుతం. మరి యాకోబు గురించి అయితే మరి మనము రాబోయే కాలంలో ఇంకా మాట్లాడుకుందాం. అయితే మరి యోహాను గురించి కూడా తెలిసిందే కదండి, ఆయన మరి ఎంతో గొప్ప సేవకుడిగా మిగిలిపోయాడు. మరి నిజం చెప్పాలంటే 2వ రాకడ గురించిన మరి ప్రకటన గ్రంథాన్ని మరి గొప్పగా రాసిన వ్యక్తిగా మరి ఉన్నారు. సో ఈరోజు మనం ఈ ధ్యానంలో ఈ 12వ భాగంలో మనం ఏం నేర్చుకున్నామంటే 12 మంది శిష్యుల్లో శ్రేష్టమైన మొదటి 4 మరి శిష్యుల గురించి మనం ధ్యానించి ఉన్నామండి. ఆ వారిని ఎలా పిలిచాడని, అలాగే ఈరోజు నిన్ను నన్ను పిలుస్తున్నాడు, వస్తావా? మరి నువ్వు వెళ్ళావేమో, దేవుని సేవలో ఏ లాభం లేదని వెళ్ళిపోయావేమో, లాభం ఏముంటుంది అనుకుంటూ వెళ్ళిపోయావేమో, కానీ ఈరోజు మరి మోసపూర్వకమైన సేవ చేసావేమో, పనికిరాని సేవ చేసావేమో, దేవునికి మహిమ తీసుకురాని సేవ చేసావేమో, లేకపోతే ఎంతో నమ్మకంగా చేసిన లాభం లేదని చెప్పేసి నిరుత్సాహపడిన నిస్సహాయ స్థితిలో మౌనంగా కూర్చుని ఆలోచనలో పడ్డావేమో. ఈరోజు మరలా పిలుస్తున్నాడు. మొదటిగా ఆ పేతురుని పిలిచిన దేవుడు, యాకోబుని పిలిచిన దేవుడు, ఆ యోహాన్ని పిలుస్తున్న దేవుడు, ఆంధ్రని పిలిచిన దేవుడు ఈరోజు నిన్ను నన్ను మరలా పిలుస్తున్నాడు. రా, దేవుని రాజ్యాన్ని కట్టడానికి ఆయన కోసం నిలబడదామా, నమ్మకంగా నిలబడదాం. ఇంకా ఈ అంత్యకాలంలో ఇంకా వద్దు స్వార్థాలు వద్దు, నిస్వార్థంగా ఆశలు వద్దు, లోకాశలు వద్దు, ఆస్తులు అంతస్తులు వద్దు, మనకి ఇంకేమి వద్దు, గొప్పలు వద్దు, పొగడ్తలు వద్దు. దేవుని కొరకు నమ్మకమైన దాసులుగా బ్రతికి దేవుని మహిమపరుచుదాం. ప్రార్థనతో ముగించుకుందాం. పరిశుద్ధుడా గొప్ప దేవా నీకు స్తోత్రం అయ్యా. ఈ రోజునైనా ఈ ఆయతపరిచే ధ్యానాల్లో ప్రభా అయ్యా తండ్రి మొదటి శిష్యులను నువ్వు ఎట్లా పిలుచుకున్నావో మేము ధ్యానిస్తుండగా మమ్మల్ని కూడా పిలిచిన దేవా, మా పిలుపుని జ్ఞాపకం చేసి మమ్మల్ని బలపరచమని అయ్యా తండ్రి, ఎవరైతే నైనా అప్పటికే పిలువబడలేదు, నన్ను ఎవరు పిలవలేదు అనుకుంటున్నా తండ్రి, వారిని ఇప్పుడే స్నామంలో నీ రాజ్య స్వార్థ నిమిత్తము వారిని పిలుస్తున్నందుకు ఇదే పిలుపుగా వారు అంగీకరించి ఇదే వారికి సమర్పణ కార్యముగా సమర్పణ దినముగా వారు సమర్పించుకొని ఈ మాటలే తని వారి అంతరంగంలో ప్రభానైనా తండ్రి వారిని పురిగొల్పి నైనా తండ్రి నీ కొరకు రాజ్య విస్తరణ నిమిత్తము పనిచేసే వారిగా అభిషేకించమని యేసుక్రీస్తు నామములో ప్రార్థన వేడుకుంటూ పొందుకుంటున్నాము తండ్రి. ఆమేన్. ప్రైజ్ లార్డ్ అండి. దేవునికి మహిమ కలుగును గాక.